Hello friends, welcome to Rao's Competitive Academy. Tomorrow you are all going to write the exam APPSC Group 4 Junior Assistant cum Computer Assistant. ఈ పోటీ పరీక్షని ఏ విధమైన వ్యూహంతో రాస్తే మనం విజయం సాధించవచ్చు. టార్గెట్ 120/150. స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించి సెక్షన్ ఏలో 100 క్వశ్చన్స్, సెక్షన్ బిలో 50 క్వశ్చన్స్, టోటల్గా 150 మార్క్స్. సక్సెస్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి? కేటగిరీస్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూస్తే జనరల్ కేటగిరీ 40% ఆఫ్ మార్క్స్ అవుట్ ఆఫ్ 150, అంటే మనకి 60 మార్క్స్ రావాలి మినిమం క్వాలిఫైయింగ్ కావాలంటే. ఓబీసీ కేటగిరీకి వచ్చినప్పటికి 35%, అంటే మనం 52.5 మార్క్స్ తీసుకురావాలి. ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి వచ్చినప్పటికి 30% ఆఫ్ మార్క్స్, అంటే 40 మార్క్స్ రావాలి. ఇది మినిమం క్వాలిఫైయింగ్. జనరల్గా ఎగ్జామ్లోకి వచ్చేటప్పటికి 2 రకాల పెర్ఫార్మర్స్ ఉంటారు. ఒకటి యావరేజ్ పెర్ఫార్మెన్సు, 2 అబవ్ యావరేజ్ పెర్ఫార్మెన్స్. జనరల్గా యావరేజ్ పెర్ఫార్మెన్స్ చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు అవుట్ ఆఫ్ 150కి 55 to 65 మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు జనరల్గా యావరేజ్ పెర్ఫార్మెన్స్. అందరూ ఎక్కువ మందికి ఈ మార్క్స్ వస్తాయి. అబవ్ యావరేజ్ అనేది 75+ మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు జనరల్గా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు బెస్ట్ పెర్ఫార్మెన్స్ కాబట్టి ఆబ్వియస్లీ 75+, 85+ ఇలా ఉంటారు వాళ్ళు. కాబట్టి వీళ్ళ గురించి ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అబవ్ యావరేజ్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చేస్తారు కాబట్టి ఆ వర్గాన్ని అలా పక్కన పెట్టండి. ఇక్కడ మనం జాబ్ కొట్టాలంటే ఈ యావరేజ్ పెర్ఫార్మెన్స్ వాళ్ళు జాబ్ కొట్టాలి. ఏ విధంగా కొట్టాలి? ఇప్పుడు 55 to 65 మార్క్స్ అనేవి మనకి సరిపడకపోవచ్చు. పెట్టిన క్వశ్చన్సే మనం తక్కువ పెట్టి రావచ్చు. ఇలా మనం తక్కువ క్వశ్చన్స్ మనకి ఓవరాల్గా చూస్తే ఫస్ట్ రౌండ్లో మనకి వచ్చిన క్వశ్చన్సే ఆన్సర్ చేస్తాం. పక్కాగా తెలిసినటువంటి క్వశ్చన్సే మనం ఆన్సర్ చేస్తాం. అలా మనకి ఒక 55 to 65 వచ్చాయి అనుకోండి, ఇంకా మనకి సేఫ్ జోన్లో లేము. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక 20 క్వశ్చన్స్ వరకు మనకి 50-50 ఛాన్స్ ఉంటాయి. అంటే ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో మనకి 2 ఆప్షన్స్ దగ్గర కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఏ తెలుసు, డి తెలుసు, ఎలిమినేట్ చేస్తారు. కానీ బీసీ దగ్గరే మనకి కన్ఫ్యూజింగ్ ఉంటుంది అనమాట, ఎయిదర్ బి ఆప్షనా సి ఆప్షన్ అని చెప్పేసి. అటువంటి ఒక 20 క్వశ్చన్స్ మనం ఫస్ట్ రౌండ్లో మొత్తం పెట్టేసిన తర్వాత 55 to 65 వరకు అవి ఎగ్జాక్ట్ మనకు తెలిసినటువంటి ఆన్సర్స్. ఫస్ట్ రౌండ్లో మనకు తెలిసినవే పెట్టాలి. సెకండ్ రౌండ్కి వచ్చినప్పటికీ మనకి 50-50 ఛాన్సెస్ ఉన్నటువంటివి. మనం పెట్టిన క్వశ్చన్సే మనకు వచ్చిన మార్క్సే 55 to 65 మార్క్స్. అప్పుడు మనం ఎక్స్ట్రాగా ఒక 20 క్వశ్చన్స్ పెట్టడానికి ప్రయత్నం చేయాలి, 50-50 ఛాన్స్ ఉన్నటువంటివి. మీకు ఇప్పుడు స్కోర్ ఫర్ ఎగ్జాంపుల్ 65 వచ్చాయి అనుకోండి, 65 మార్క్స్ వచ్చాయి. ఎక్స్ట్రాగా మీరు 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. ఈ 20లో అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్కి 10 రైట్ అయ్యాయి, 10 రాంగ్ అయ్యాయి అనుకోండి. 10 మార్క్స్ మనకి ఎడిషనల్ ఇప్పుడు వచ్చాయి. రాంగ్ ఎన్ని వచ్చాయి? 10 వచ్చాయి. అంటే 10లో 1/3 అనమాట, 3.33 మార్క్స్ తీసేయాలి. అంటే మనకి 10 నుంచి 3.3 తీసేస్తే మనకి జనరల్గా 6.7 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ మనకి 6.7 ఎడిషనల్గా వచ్చాయి అనమాట. అంటే ఇక్కడ 65 మార్క్స్ ప్లస్ 6.7 మార్క్స్ అనమాట. అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 71.7 మార్క్స్ వచ్చాయి ఎడిషనల్గా. అంటే మనకి 65 ప్లస్ 6.7 మార్క్స్ మనకి ఎడిషనల్గా వచ్చాయి. మనకు ఆల్రెడీ వచ్చినవి 65 మార్క్స్. 20 క్వశ్చన్స్ మనం ఎక్స్ట్రా చేసాం, 50-50 ఛాన్స్ ఉన్నటువంటివి సెకండ్ రౌండ్లో. అప్పుడు ఓవరాల్గా మనకి 71.7, అంటే మనకు కాస్త జాబ్ వచ్చేటటువంటి జోన్లోకి వచ్చాం అనమాట. ఇంకా కాస్త పెర్ఫార్మెన్స్ మీకు ఇంక్రీజ్ అవ్వచ్చు. జస్ట్ మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడుతూ వచ్చాను. ఇంకా మీకు పెర్ఫార్మెన్స్ బాగా రావచ్చు. అంటే మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా అని చెప్పేసి
కేవలం తెలిసిన మాత్రం నాకు ఎగ్జాక్ట్గా తెలిసిన మాత్రమే పెట్టి రావడం అంటే పెట్టినటువంటి క్వశ్చన్సే మనకి తక్కువైనప్పుడు ఈ విధమైనటువంటి స్ట్రాటజీని అవలంబించాల్సిన ఆవశ్యకత ఉంటుంది అనమాట. క్లియర్? సో కాబట్టి యావరేజ్ పెర్ఫార్మెన్స్ పీపుల్ కూడా సక్సెస్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుందన్నమాట ఈ విధంగా వెళ్తే. క్లియర్? సో ఫ్రెండ్స్, జనరల్గా మనకి ఈవెన్ ఈచ్ సబ్జెక్ట్ వెయిటేజ్ చూసినప్పటికీ కూడా ఇప్పుడు పేపర్ మనకి ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ చూసినట్లయితే సెక్షన్ ఏలో 100, సెక్షన్ బిలో 50 ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ సెక్షన్ బిలో తెలుగు అండ్ ఇంగ్లీష్ సంబంధించి అవుట్ ఆఫ్ 50 మార్క్స్కి సంబంధించి ఒక 15 కూడా మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. 30 మార్క్స్ ఇక్కడ తీసుకురావచ్చు అండి. పేపర్ అంటే సెక్షన్ బిలో ఇంగ్లీష్ తెలుగు కలిపి సిలబస్ కూడా కాస్త లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి ఇది మీరు ఆల్రెడీ చదువుంటారు కాబట్టి ఒక 50 అవుట్ ఆఫ్ 50 మార్క్స్కి 15 ఇంగ్లీష్ 15 తెలుగు 15 యావరేజ్గా తీసుకుంటే 30 మార్క్స్ మీరు స్కోర్ చేయగలుగుతారు సింపుల్గా. ఇంకా సెక్షన్ ఏకి వద్దాం. తర్వాత సెక్షన్ ఏకి వస్తే ఇప్పుడు ఇండియన్ పాలిటీ కాస్త వ్యాస్ట్గా ఉంటుంది, ఇండియన్ హిస్టరీ కాస్త వ్యాస్ట్గా ఉంటుంది, జాగ్రఫీ కూడా కాస్త వ్యాస్ట్గానే ఉంటుంది. క్లియర్? బైఫర్కేషన్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే అది అవుట్డేటెడ్ ఇష్యూ కాబట్టి లీస్ట్ పాసిబిలిటీ ఉంది. ఎనీవే మనకి సెక్షన్ బిలో ఒక 30 మార్క్స్ వరకు స్కోర్ చేయగలిగాం. సింపుల్గా చెప్తాను ఏ విధంగా మనకి మార్క్స్ వస్తున్నాయని. ఇంకా ఇండియన్ ఎకానమీకి సంబంధించి బడ్జెట్, ఎకనామిక్ సర్వే ఇవన్నీ కూడా మీరు ఈజీగా కవర్ చేసి ఉంటారు కాబట్టి వీటి నుంచి మనకు దాదాపుగా ఒక 7 క్వశ్చన్స్ బడ్జెట్, ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెట్, ఏపీ ఎకనామిక్ సర్వే, సెంట్రల్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే, ఇండియన్ ఎకనామిక్ సర్వే ఇవి కవర్ చేసుకున్న కాస్త ఒక 7 క్వశ్చన్స్ వరకు మనం అటెంప్ట్ చేయొచ్చండి. ఇక్కడికి వస్తే 7 మార్క్స్ వరకు మనం తీసుకురావచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అవుట్ ఆఫ్ 6 to 8 క్వశ్చన్స్ జస్ట్ మీకు రఫ్గా వేసాను ఈ విధంగా. 6 to 8 క్వశ్చన్స్లో మినిమం ఒక 4 క్వశ్చన్స్ అనే మీరు చేయగలుగుతారు. ఇంకా తీసుకుంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ నుంచి ఇవి లిమిటెడ్ సిలబస్ కాబట్టి దీని నుంచి ఒక 4 మార్క్స్ వరకు మీరు అవుట్ ఆఫ్ 7 to 9 క్వశ్చన్స్లో ఒక 4 మార్క్స్ వరకు మీరు ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఒక ఆబ్వియస్లీ 4 క్వశ్చన్స్. జనరల్ సైన్స్ నుంచి జనరల్గా 8 to 10, సమ్ టైమ్స్ 10 to 12 ఈ విధంగా 14 to 15 మీకు మ్యాక్సిమం ఇచ్చాను. సో దీని నుంచి ఏం లేదన్నా ఒక 6 క్వశ్చన్స్ వరకు మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. బేసిక్స్ ప్లస్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మంకీ పాక్స్ కానీ డిజీజెస్ మీద కానీ సింపుల్ క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, విచ్ ఆర్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ సంబంధించి కరోనా అప్డేట్స్ కానీ ఇలాంటివి. ఓకే, కరెంట్ అఫైర్స్ నుంచి కూడా ఒక 10 వరకు మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. మెంటల్ ఎబిలిటీ నుంచి ఒక 8 to 10 క్వశ్చన్స్ లీస్ట్గా వేసుకున్నా సరే. ఆల్రెడీ సెక్షన్ బిలో మీకు 30 మార్క్స్ వచ్చాయి. క్లియర్? సో కాబట్టి ఈ విధంగా తీసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీలో ఒక 8, కరెంట్ అఫైర్స్లో 10, 18, సో ఇవొక 6. క్లియర్ ఫ్రెండ్స్? 24 ప్లస్ ఇవొక 24 ప్లస్ 8. క్లియర్ ఫ్రెండ్స్? అలా 32, 32 ఇక్కడ వరకు మనం స్కోర్ చేసుకోగలిగామండి. ఇక్కడ తీసుకున్నట్లయితే మిగతావి 7+4 ఇక్కడ ఒక 11 వచ్చాయి మనకి. క్లియర్? ఇక్కడ ఒక 11 వచ్చాయి. జనరల్గా మనకి ఇక్కడ ఎన్ని వచ్చేసాయి? 73 వరకు ఇక్కడే స్కోర్ వచ్చేసిందండి. క్లియర్? ఇంకా నేను ఇండియన్ పాలిటీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, జోగ్రఫీ కానీ ఇవి వ్యాస్ట్గా ఉంటాయి కాబట్టి ఇవి అసలు ఇంక్లూడ్ చేయలేదు. సో వీటి నుంచి ఏం లేదన్నా వీటన్నిటి నుంచి ఒక యావరేజ్గా తీసుకున్న ఒక 10 క్వశ్చన్స్ మీరు చేయగలుగుతారు. క్లియర్? అంటే మ్యాక్సిమం మీకు 85+ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. క్లియర్? ఈవెన్ యావరేజ్ పెర్ఫార్మెన్స్ పీపుల్ కూడా ఈ విధంగా సక్సెస్లోకి రావచ్చండి. సో దీస్ వాట్ ఫ్రెండ్స్ బ్రీఫ్ డిస్కషన్. ఈ విధంగా మీరు ఎగ్జామ్ని అటెంప్ట్ చేస్తే డెఫినెట్గా మీరు విజయ సాధకులుగా నిలవచ్చు. ఫ్రెండ్స్, మా డిస్కషన్ కానీ నచ్చినట్టు ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ షేర్ ది సెషన్ టు యువర్ ఫ్రెండ్స్. ఈ ఛానల్కి కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థులందరూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ RCA Rao's Competitive Academy. All the best.
ఎవ్రీ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఉంటుంది. క్లిక్ ఆన్ దిస్ లింక్ and join for latest updates. So thank you. All the best.